డైరెక్టర్ సుందర్ సి 'చంద్రకళ' సిరీస్ మూవీస్‌తో 'బాక్' మూవీతో రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ డైరెక్టర్ ఆల్ తెలుగు మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఈ వీడియోలో చూద్దాం. డైరెక్టర్ సుందర్ సి డైరెక్షన్‌లో వచ్చిన ఫస్ట్ డెబ్యూట్ మూవీ 'అరుణాచలం'. ఈ మూవీ 1997లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. సెకండ్ మూవీ 'ప్రేమతో పిలిచా'. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. థర్డ్ మూవీ 'నాతో వస్తావా'. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. సుందర్ సి డైరెక్షన్‌లో వచ్చిన ఫోర్త్ మూవీ 'మానవతా విలువలకు అద్దం పట్టిన సత్యమే శివం'. కమల్ హాసన్ గారు, మాధవన్ గారు నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. సుందర్ డైరెక్షన్‌లో వచ్చిన ఫిఫ్త్ మూవీ 'విన్నర్'. ఈ మూవీ ఫ్లాప్ అయింది. సిక్స్త్ మూవీ 'గిరి'. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. సెవెంత్ మూవీ 'నమస్తే లండన్'. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. సుందర్ సి డైరెక్షన్‌లో వచ్చిన ఎయిత్ మూవీ 'కోటి'. ఈ మూవీ యావరేజ్ అయింది. నైన్త్ మూవీ 'రెండు'. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ అయింది. 10th మూవీ 'సంథింగ్ సంథింగ్'. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ అయింది. సుందర్ సి డైరెక్షన్‌లో వచ్చిన 11th మూవీ 'చంద్రకళ'. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. 12th మూవీ 'మగమహారాజు'. ఈ మూవీ యావరేజ్ అయింది. సుందర్ సి డైరెక్షన్‌లో వచ్చిన 13th మూవీ 'కళావతి'. ఈ మూవీ 'చంద్రకళ' మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. సుందర్ సి డైరెక్షన్‌లో వచ్చిన 14th మూవీ విశాల్ హీరోగా నటించిన 'యాక్షన్'. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. 15th మూవీ 'అంతఃపురం'. ఈ మూవీ యావరేజ్ అయింది. సుందర్ సి డైరెక్షన్‌లో వచ్చిన 16th మూవీ 'కాఫీ విత్ కాదల్'. ఈ మూవీ యావరేజ్‌గా నిలిచింది. 17th మూవీ రీసెంట్‌గా రిలీజ్ అయిన 'బాక్'. ఈ మూవీ థియేటర్స్ వద్ద హిట్ టాక్‌తో సక్సెస్ఫుల్‌గా రన్ అవుతుంది.